హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. ఈరోజు రెసిపీ వచ్చేసి మోతుచూర్ లడ్డు అండి. ఈ లడ్డు ఎంతో హెల్తీగా టేస్టీగా చూపించబోతున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ లడ్డు ప్రసాదాలుగా కూడా వినాయక చవితి అదేవిధంగా వరలక్ష్మి వ్రతానికి కూడా మనం అమ్మవారికి స్వామి అమ్మవార్లకు చేసుకోవచ్చు. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని అదేవిధంగా 2 కప్స్ శనగపిండిని అయితే తీసి ఉంచుకున్నాను. చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. 2 కప్స్ శనగపిండికి 1.5 కప్పు వాటర్ అయితే పడుతుంది. ఇక్కడ నేను 1 కప్పు వేసుకొని ఇలా నిదానంగా అయితే మొత్తం అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ టైంలో మనం మిగతా 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని మనం ఇప్పుడు దీన్ని బాగా ఉండలేకుండా నీట్గా అయితే కలుపుకోవాలి. ఇలా దోసపిండి లాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 1 కప్పు నెయ్యిని అయితే వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండిని ఇలా చిన్న చిన్న దోసెల్లాగా అయితే వేసుకోవాలి మనం. ఇక్కడ నేను చూపించిన విధంగా చేయండి. మనకి స్వీట్ షాప్ స్టైల్లో అయితే మనకి మోతీచూర్ లడ్డు అయితే ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని లైట్గా రొటేట్ చేసేసుకుంటున్నాను. మంట అనేది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోండి. అప్పుడే మనకి నీట్గా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మొత్తం తీసేసుకుంటున్నాను పక్కకి. అదే ప్యాన్లో తిరిగి మళ్ళీ చిన్న చిన్న దోశలుగా అయితే మిగతా పిండిని కూడా నేను మొత్తం వేసేసుకుంటున్నాను. సేమ్ ముందు చూపించినట్లుగానే అదే విధంగా మనం బాయిల్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని మిగతా అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇలా మొత్తం నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను. చూసారా, ఇవి మొత్తం నీట్గా అయితే చల్లారాలి. అప్పుడే మనకి ఇవి బాగా చల్లారిపోయింది. సో నేను ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా రవ్వగా అయితే మనం మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని 2 కప్పుల శనగపిండికి 1.5 కప్పు షుగర్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను. సో ఇక్కడ కొంచెం దంచి ఉంచుకున్న యాలకులు అదేవిధంగా కొంచెం ఫుడ్ కలర్ను కూడా వేసుకుంటున్నాను. అది మనకి లడ్డు అనేది కలర్ రావటం కోసం హెల్ప్ చేస్తుంది. సో ఇలా మొత్తం అయితే సిమ్లోనే పెట్టుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా లైట్గా తీగ పాకం వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ముందుగా మిక్సీ పట్టుకున్న రవ్వనంతటిని దీంట్లో వేసేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం తిరిగి స్టవ్ ఆన్ చేసేసుకొని 2 మినిట్స్ పాటు సిమ్లోనే పెట్టుకొని మనం లడ్డు మిశ్రమం అనేది తిరిగి బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి లడ్డు స్ట్రక్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ టైంలో కొంచెం ముందుగా కాచి ఉంచుకున్న నెయ్యిని అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పును తీసుకొని తిరిగి నెయ్యి వేసుకొని వేయించుకోవాలి. ఇలా జీడిపప్పు వేయించుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాం కదా, దాంట్లో మనం సైడ్ వేసేసుకున్నాం కాజు అనేది. ఇలా లడ్డూలు చిన్న చిన్న లడ్డూలుగా అయితే చుట్టుకోవాలి. ఇలా నేను మొత్తం లడ్డు మిశ్రమాన్ని అయితే లడ్డూలుగా చుట్టేసుకున్నాను. సో మనకి ఫైనల్గా మోతీచూర్ లడ్డు అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇలా నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి. మీకు కూడా లడ్డు అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మీరు కూడా ట్రై చేసి ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతానికి అదేవిధంగా గణేష చతుర్థికి రాఖీ పౌర్ణమికి కూడా మీరు చేసుకోవచ్చు. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.